మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక విదేశాలకు పారిపోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. వారం రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన పేర్ని నాని కుటుంబం నిన్న సాయంత్రం బయటకు వచ్చింది. అయితే నాని సతీమణి జయసుధ మాత్రం ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. గోడౌన్లు ఆమె పేరుతో ఉండడంతో కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం అమ్ముకున్న నాని అవినీతి కారణంగా జయసుధ కేసులో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. అటు మచిలీపట్నం జిల్లా కోర్టు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. కోర్టు నిర్ణయం వెలువడే వరకు పేర్ని నాని భార్యను అజ్ఞాతంలో ఉంచనున్నట్లు తెలుస్తోంది. 4 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నప్పటికీ వారి ఆచూకీ కొనసాగడంలో కృష్ణా జిల్లా పోలీసులు వైఫల్యం చెందారు అనే విమర్శలు వస్తున్నాయి. కొంతమంది అధికారులు, టీడీపీ నేతలు పేర్ని నానికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, పేర్ని నాని వల్ల ఆయన సతీమణి ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఆమెకు క్రిమినల్ కేసు కూడా పైన నమోదయ్యింది. సో ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానికి సంబంధించిన గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం కావడం స్థానికంగా సంచలనం కలిగించింది. అయితే ఆ చేసిన తప్పును తప్పిపుచ్చుకునేందుకు వాటికి ఎంత ధర అయితే ఉంటుందో అంత ధర చెల్లిస్తానంటే పేర్ని నాని అధికారులకు లేఖ రాసిన నేపథ్యంలో ఇది మరింత వివాదాస్పదమైంది. అంటే తప్పు చేసి తప్పును తప్పిపుచ్చుకుని డబ్బులతో కొనేద్దామనే విధంగా నాని వ్యవహరించిన తీరు, అది కూడా మాజీ మంత్రిగా పనిచేసి ఎమ్మెల్యేగా ఉన్న పనిచేసిన వ్యక్తి ఈ రోజు ఇట్లా ఆ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన తీరు పైన సర్వత్ర విమర్శ వ్యక్తమవుతోంది. అయితే ఇప్పుడు అతనికి చెందిన 2 బఫర్ గోడౌన్లకు సంబంధించి ఆ రేషన్ బియ్యం గత వైసీపీ పాలనలోనే నిర్వహించారు. అయితే అప్పటి నుంచి కూడా అధికారులు ఆ తనిఖీ చేయకపోవడం, పేర్ని నాని ఎమ్మెల్యేగా మాజీ మంత్రి కొనసాగిన నేపథ్యం అటువైపు చూడకపోయిన నేపథ్యంలో ఆ తాజాగా కొడవలు వచ్చిన తర్వాత అక్కడ దాదాపు 185 టన్నుల మెట్రిక్ టన్నుల బియ్యం మాయానికి గుర్తించారు. దీనికి సంబంధించి 2 గోడౌన్లు కూడా ఆయన సతీమణి జయసుధ పేరుతో ఉన్నట్టు ఇప్పుడు ఆమెపై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ క్రిమినల్ కేసు నమోదైన వెంటనే దాదాపు వారం రోజుల నుంచి కూడా పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఒకవైపు జిల్లా కోర్టులోనూ మరోవైపు హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి. అయితే నిన్న ఆ పోలీసులు దాదాపు 4 బృందాలుగా ఏర్పడి అనుచరులకు గాలించినప్పుడు వారి ఆచూకీ తెలియకపోవడం, వారి ఫోన్లు కూడా అందుబాటులో వారి నేపథ్యంలో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ విషయం తీసుకున్న పేర్ని నాని నిన్న సాయంత్రం అకస్మాత్తు తన నివాసంలో ప్రత్యక్షమయ్యాడు. కొంతమంది ముఖ్య నాయకులు కూడా ఆయన కలిసి మాట్లాడటం కూడా జరిగింది. ఆ వీడియోలు కూడా ఉద్దేశపూర్వకంగా ఫోటోలు కూడా మీడియాకు విడుదల చేసిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ఈ కేసు నమోదైన ఆయన సతీమణి జయసుధ మాత్రం ఇంతవరకు ఎక్కడున్నారో ఆచూకీ తెలియలేదు. ఆయన కోసం గాలిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఈ కేసు నుంచి ఎలా కూడా బయటపడేందుకు కొంతమంది కూటమి నాయకులు, ముఖ్యంగా బందర్లో ఉన్న స్థానిక టీడీపీ నాయకులు, అలాగే కొంతమంది పోలీసు అధికారులు కూడా పేర్ని నానికి సహకరిస్తున్నారు. ఆయన బయటపడేసేందుకు ఆ లాబింగ్ కూడా చేస్తున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. అందువల్లే 4 బృందాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇంతవరకు వారి ఆచూకీ కూడా పోలీసులు కూడా వైఫల్యం చెందడానికి కారణంగా రాజకీయ ఒత్తిడి ప్రధానంగా కూడా భావిస్తా ఉన్న పరిస్థితి. మొత్తం రేషన్ మాఫియాకి సంబంధించి పేర్ని నాని చేసిన తప్పుకు ఇప్పుడు ఆమె సతీమణి ఆ పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగి ప్రధాన పాత్ర పడుతుంది. మొత్తం కూడా పేర్ని నాని నిర్వాహకం వల్ల జరిగిందంటూ కుటుంబంలోనూ వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దీనిపై జిల్లా ఎస్పీ తీవ్రంగా స్పందించారు. వెంటనే ఎవరైతే 4 బృందాలు ఏర్పాటు చేశారో వారితో నిన్న సమావేశం కూడా ఏర్పాటు చేసి ఆ అజ్ఞాతంలో ఉన్న పేర్ని నాని సతీమణిని పట్టుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకున్న ఆదేశాలు జారీ చేశారు. అయితే నిన్న జిల్లా కోర్టు విచారణకు వచ్చినప్పటికీ కూడా పోలీసులు కూడా సరైన పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దాఖలు చేయని నేపథ్యంలో ఈ నెల 19 గారికి కూడా కేసు వాయిదా వేసిన పరిస్థితి. మొత్తం ఈ కేసు అయితే పెద్ద ఎత్తున సంచలనం కలిగిస్తుంది. మరి దేశంలో అయిపోయి తీసుకున్న తర్వాత రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.